అందరికీ నమస్కారం అండి. నవరాత్రి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. వర్చువల్గా మా ఇంట్లో బొమ్మల కొలువుని ఈరోజు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు అట్లే ఉండండి, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇదే అండి బొమ్మల కొలువు. దూరం నుంచి ఇట్లా పెట్టినాను అనమాట. ఈ పైన ఫోటో నుంచి ఇవన్నీ మామూలుగా ఉండే అమ్మవారు, స్వామి. ఈ కింద అన్నీ కూడా ఇప్పుడు దసరా కొలువు కన్నా అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే పూజ అయిందండి. ఇదిగోండి, నేను ఇప్పుడే కుంకుమార్చన చేస్తున్నాను అమ్మవారికి. తర్వాత పక్కన సత్యనారాయణ స్వామిని కూడా పెట్టినాను. తర్వాత హారతి కూడా అయిపోయింది. ఇక్కడేమో గణపతికి గరికతో పూజ అన్నమాట. అది అమ్మవారికి పూలతో అర్చన చేస్తున్నాను. ఇదేమో పానకం నైవేద్యము, శనగల నైవేద్యము, ఇదేమో పంచామృతం అన్నమాట. తర్వాత ఇవి వచ్చి బిల్లపత్రి, తర్వాత గరిక, మరోము పూజకని తెచ్చుకున్నాను. తర్వాత ఇదంతా దూరం నుంచి ఇదండి కొలువు. మీకు దగ్గర చూపిస్తాను చూడండి. ఇక్కడ కృష్ణుడు, రాధ ఉన్నారు కదండి, కృష్ణుడు, రాధ. తర్వాత ఇక్కడ ఆవు, దూడ. మళ్ళీ ఇక్కడ ఇంకో కృష్ణుడు, రాధ. ఇక్కడ ఇంకో చిన్న కృష్ణుడు, రాధ. మళ్ళీ ఇక్కడ గోవు కృష్ణుడు అన్నమాట, ఫ్లూట్ పట్టుకొని. ఇక్కడేమో గీత మకరందము పెట్టినాను. ఇది వచ్చి మన కాళహస్తి స్వామి ఉన్నారు కదండి, విద్యాప్రకాశానంద స్వామి వారిది అనమాట. గీతా మకరందము అది అంటే కాన్సెప్ట్ వైజ్ పెట్టినాను. మళ్ళీ ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. అట్లనే మళ్ళీ ఇంకో చిన్న సెట్ అనమాట, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. ఇది అయోధ్య మందిరం అండి. మళ్ళీ ఇక్కడ వాల్మీకి రామాయణం అండి. మళ్ళీ ఈ పక్క ఏమో సుందరకాండ, మల్లాది గోపాలకృష్ణ శర్మ గారిది. తర్వాత ఈ మధ్యలో వినాయకుడు, తర్వాత దీపలక్ష్మి. మళ్ళీ ఇక్కడ కూడా వినాయకుడు. ఇక్కడ దశావతారాలండి. అంటే కవర్లో తీయలేదండి, డస్ట్ పడుతుందని. మీన, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామ, పరశురామ, శ్రీకృష్ణ, బుద్ధుడు, కల్కి అండి. అదనమాట. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఉంది పైన. ఆ స్టెప్లో ఏమంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ పెట్టినాను. ఇదిగోండి, ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ ఇవన్నీ కొనడానికి వచ్చిందనమాట. ఈ చిన్న చిన్న గురిగెలు, మేము గురిగెలు అంటాం, కొంతమంది బుడిగెలు అంటారు. ఈ గురిగెలు కొనేదానికి వచ్చిందండి. ఇదిగోండి, ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. అమ్మాయి చూస్తోంది, ఇంకా సెలెక్షన్ కాలేదు. ఇక్కడ వచ్చి ఈ దీపాన్ని వచ్చి నాకు నా ఫ్రెండ్ ప్రియాంక ఇచ్చినారండి. అవి కూడా నేను ఈ షాప్లో పెట్టినాను. మళ్ళీ కింద చూడండి, కింద వచ్చి ఇక్కడ మన భీమహల్ రోడ్లో వాచ్ షాప్ ఉంది కదండి, ఆ షాప్ అన్నమాట ఇది. ఇంకా బోర్డు పెట్టలేదు. ఆ షాప్లో మీకు ఏం కావాలన్నా కూడా క్లాక్స్ ఉన్నాయి, వాచ్లు ఉన్నాయండి. చూడండి, ఇదొకటి. తర్వాత కింద వచ్చి రిస్ట్ వాచ్లు. తర్వాత ఇక్కడ వచ్చి ఇది ఒక క్లాక్, ఆ లోపల ఒక క్లాక్. అదండి, ఇది ఒక వాచ్ షాప్ అన్నమాట. మళ్ళీ ఇక్కడేమో స్వామివారి వక్షస్థల లక్ష్మి. కింద వెండిలో వినాయకుడు, లక్ష్మీ సరస్వతి. ఇదేమో స్వామివారి ఆనంద నిలయము. మా కొలీగ్ వాళ్ళు ఇచ్చినారండి నాకు, జానకి గారిని వాళ్ళు ఇచ్చినారు. తర్వాత ఇక్కడ నేను కొత్తగా తెచ్చుకున్న ధూపార్తి ఇవన్నీ పెట్టినానండి. ఇది పంచహారతి. మళ్ళీ అమ్మవారికి చౌలాకులు, అద్దము, దువ్వెన, గాజులు, కుంకుమ, పసుపు అది. మళ్ళీ ఇంకొంచెం ఈ పక్కకు వచ్చినామంటే ఇక్కడ కలశం పెట్టినానండి. కొబ్బరికాయ పెట్టి కలశము
తర్వాత అమ్మవారి నగలు. ఈ దీపాలు వచ్చి మా సిస్టర్ నాకు ప్రజెంట్ చేస్తున్నారండి. ఇది కూడా మా రిలేటివ్స్ ఇచ్చినారు గిఫ్ట్. మళ్ళీ అమ్మవారికి వచ్చి ఇక్కడ దువ్వెన 3 రకాల గాజులు, గ్రీన్, ఎల్లో, రెడ్, తర్వాత పసుపు కొమ్ములు, ఈ దువ్వెన. మళ్ళీ ఈ పక్కన పసుపు వినాయకుడు అండి. మళ్ళీ ఇది వచ్చి అమ్మవారికి స్టిక్కర్లు అండి. ఇక్కడేమో లక్ష్మీదేవి, ఈ పక్క కూడా అట్లే లక్ష్మీదేవి. మళ్ళీ ఇంకొంచెం పక్కకు వచ్చినామంటే అట్లే ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చి ఒరిస్సా నుంచి మా కొలీగ్ ప్రతాప్ గారిని ఆయన తెచ్చిచ్చినారండి. సుభద్ర, శ్రీకృష్ణుడు, బలరాముడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న గౌరమ్మ మొన్న బెంగళూరుకి పోయినప్పుడు మేము తెచ్చుకున్నామండి. అంటే గణేష్ పండుగ ముందు రోజు మేము గౌరీ పూజ చేస్తాం అనమాట. సో అందుకని చెప్పి మొన్న చిన్నది తెచ్చుకున్నాము. మళ్ళీ ఈ పక్కన ఒక చెక్కతో వెంకటేశ్వరామండి. మళ్ళీ ఇక్కడ ఒక మార్బుల్ వినాయకుడు, అది కూడా నాకు రిటైర్మెంట్ అప్పుడు గిఫ్ట్ వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ గ్లాస్ కేసులో వినాయకుడు వచ్చి మా మ్యూజిక్ సార్ నందగోపాల్ సార్ వాళ్ళు నాకు ఇచ్చినారండి ఒకసారి. తర్వాత ఇక్కడ వచ్చి గ్లాస్లో కూర్మావతారం అండి. ఇక్కడ అన్నపూర్ణాదేవి వెనకాల పద్మావతమ్మ అండి. ఇంకా ఆ పైన అక్కడ ఒక వినాయకుడు ఉన్నారు చూడండి, ఈ వినాయకుడు. ఈయన వచ్చి నా ఫ్రెండ్ పద్మ గారు ఇచ్చినారండి. మళ్ళీ ఆ పైన వచ్చి ఈ ఫోటో మేము కొనుక్కున్నాము, స్వామివారి కళ్యాణం ఫోటో అది. ఇదండి మొత్తం పైన ఆ బొమ్మల కొలువు అంతా కూడా ఇదన్నమాట. మీకు వర్చువల్గా మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అదండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, మీకు అందరికీ మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి కృపతో, దయతో అందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సకల శుభాలతో అందరము వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్తే.